ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ మరి అలాగే చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి మరి వివిధమైన ప్రాంతాల నుండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్. మరి అలాగే ఈ ఆదివారం యొక్క శుభములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. మరి ఇక ఈరోజు మనము మరికొన్ని విషయాలు మరి తండ్రి దేవుడి యొక్క చిత్తములో ఆయన బిడ్డలమైనటువంటి మనకు యేసు క్రీస్తు ద్వారా మరి ఎటువంటి వాగ్దానాలను స్థిరపరిచాడు, ఇంకా ఎంత గొప్పదైనటువంటి ఆశీర్వాదాలను నిలబెట్టాడు అనేటటువంటి దాన్ని ఈరోజు మనము చూడబోతున్నాం. మరి ఇక మనం అందరము మరి సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 21 మరి 4వ వచనం నుండి మనము చదువుదాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము మరి 4వ వచనం నుండి మనము చూసుకున్నట్లయితే మరి అక్కడ ఏం జరుగుతుందంటే అండి, నేను ముందు ఏం జరిగిందో నేను చెప్తున్నాను. మరి వారు ఐగుప్తు దేశంలో నుండి మరి ఆ యొక్క దాస్యత్వంలో నుండి 400 సంవత్సరాల తర్వాత మరి దేవుడు వారిని మోషేను పంపించి నాయకుడుగా నిలబెట్టి వారిని అక్కడ నుండి బయటికి రప్పించిన దాని తర్వాత వారు 30 సంవత్సరాలు ఆ యొక్క ఎడారిలో అరణ్య ప్రాంతంలోనే ఉంటారు. ఈ విధంగా వారు వెళ్తున్న ప్రతిసారి వారికి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క చాప్టర్ 21 చాప్టర్లో ఇక్కడ నంబర్స్ 21 చాప్టర్లో ఆ యొక్క ఫస్ట్ 2-3 వర్సెస్ మీరు చూసినట్లయితే ఒక ప్రదేశం గుండా వీరు వెళుతుంటారు. అక్కడి వారు వీరిని వెళ్ళనివ్వరు. మరి దాని తర్వాత మరి దేవుడి దగ్గర వారు మొరపెట్టినప్పుడు ఆ యొక్క దేశాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు వారికి అప్పచెప్తాడు. దాని తర్వాత వారు ఇంకొక ప్రదేశానికి ముందుకు వెళతారు. అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చదవబోయేటటువంటి సన్నివేశం 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనం నుండి మనము చూద్దాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చనిపోవడానికి ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. 6వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము అనిరి. మరి 8వ వచనం, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇతడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే అండి, మరి ఇజ్రాయేలు ప్రజలందరూ హోర్వా అనేటటువంటి ప్రదేశానికి, ఎదోము దేశం గుండా మరి వారు పాస్ అనే వెళ్ళిపోతుండగా ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ వారికి నీళ్లు లేవు, ఆహారం లేదు అని వారు సనుగుకుంటారు యెహోవా దేవుడికి విరుద్ధంగా. మరి దేవుడు నియమించినటువంటి నాయకుడైనటువంటి మోషేకు విరుద్ధంగా వారు చూడండి, అరణ్యంలో మరి ఇదే దేవుడు పగలు మేఘస్తంభమై వారిని కాపాడాడు, రాత్రి అగ్నిస్తంభమై వారిని కాపాడాడు. వారికి ఆహారంగా ఇవ్వటానికి దేవదూతల ఆహారమైనటువంటి మన్నాని ఆయన ఇచ్చాడు. సమస్తమును ఆయన చేశాడు. అయినప్పటికీ వీరి యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే, మరి ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు, ఏమీ లేదు, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అని మోషేతోనూ మరి యెహోవా దేవునికి విరుద్ధంగా వీరు మాట్లాడతారండి. మరి చూడండి, ఇది ఏ సన్నివేశం అంటే, మరి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఎంటర్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది.
అంతవరకు వారు సనిగారు. సనిగలేదా అరణ్యములో? అప్పుడెందుకు చనిపోలేదు, ఇప్పుడెందుకు చనిపోతున్నారు అంటే, ధర్మశాస్త్రం అంటేనే, నేను మొదటి సర్వీస్లో మీకు చెప్పాను, ధర్మశాస్త్రం అంటేనే మరణకరమైన పరిచర్య. ఒక విధిని నిలబెట్టకపోయినా 10 ఆజ్ఞలు, లేదంటే ఎన్ని ఆజ్ఞలు ఉంటే అన్ని ఆజ్ఞల యొక్క మరి ఆ యొక్క శాపము వారిని అంటుకుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు శాపం మనల్ని విడిపించాడని నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఆదివారం రోజున. కాబట్టి మరి ఇక్కడ మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఎంటర్ అయిందో అప్పుడు మరి పాములు ఎంటర్ అయ్యండి. దేవుడు పాములని అలో చేశాడు. నేను ఇది కొంచెం సేపట్లో నేను మీకు ఒక మర్మం చెప్పబోతున్నా. మరి ఇక్కడ ఏం జరిగిందంటే, మరి దేవుడు ఏం చేశాడంటే, మరి కొన్ని ఆ యొక్క సర్పాలను వారి మధ్యలోనికి రావడానికి దేవుడు అలో చేశాడు. మరి ఆ యొక్క సర్పము కరిచిన వారందరూ చాలామంది చనిపోయారు. అందుకోసం అని వెంటనే ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నీకు విరుద్ధంగా, లేదంటే మరి యెహోవా దేవుడికి, మా దేవుడైన యెహోవా దేవుడికి విరుద్ధంగా మేము పాపము చేశాము కాబట్టి వెంటనే ఇదో కష్టం వచ్చింది. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వచ్చారండి. వీరిలో విశ్వాసులు కూడా ఉన్నారు కొంతమంది. మరి అటువంటి వారు మరి వచ్చి మరి పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఏం చెప్తాడు మోషే కంటే, మోషే ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇదిగో సర్పము ప్రతిమను ఒకటి చేయించి ఇదిగో పెట్టు అక్కడ. అప్పుడు ఎవరైతే సర్పము కాటు ద్వారా ఉన్నటువంటి వ్యక్తులు నిదానించి ఇదిగో ఈ యొక్క ప్రతిమని, లేదంటే ఆ యొక్క పోల్లో వేలాడుతున్నటువంటి ఆ సర్పం యొక్క ప్రతిమని, బ్రాంజ్ సర్పెంట్ అండి ఇది, ఇత్తడితో చేయబడినటువంటి సర్పం. కాబట్టి ఇదిగో 9వ వచనం మనం చూసినట్లయితే 21 అక్కడ రాసి ఉంటుంది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టను. ఒక పోల్ చేయించి అందులో ఏం చేస్తున్నాడంటే, ఒక సర్పము వంటి ఒక బ్రాంజ్ సర్పెంట్ని, ఒక సర్పాన్ని ఇదిగో దానిలో అక్కడ పోల్ లాగా చేసి అక్కడ పెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ యొక్క సర్పాన్ని, ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ని, ఆ యొక్క స్తంభం మీద వేలాడుతున్నటువంటి ఆ సర్పాన్ని చూశారో వారు మాత్రమే బ్రతికిరి అని ఇక్కడ రాయబడి ఉందండి. హల్లెలూయా. మరి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి కొత్త నిబంధనలో మరి ఇది యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలలో కూడా ఈ యొక్క బ్రాంజ్ సర్పెంట్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. ఏ సన్నివేశంలో ఆ యొక్క సర్పం గురించి అక్కడ రాయబడిందంటే, మరి నికోదీమస్ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ముఖ్యమైనటువంటి పెద్దవాడైనటువంటి టీచర్, మరి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి ఆయన ఏమనుకుంటాడంటే, ఇదిగో ఈ ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే తప్ప ఇటువంటి అద్భుతములు జరగవే, కాబట్టి ఈయనని నేను కలుసుకుంటానని ఆయన ఏం చేస్తాడంటే, రాత్రి సమయంలో ఎవరు చూడనప్పుడు యేసు ప్రభు వద్దకు వస్తాడు. మరి యేసు ప్రభు మరి ఆ యొక్క నికోదేమస్తో నికోదేము, తెలుగులో నికోదేము, ఈయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ యొక్క జాన్ చాప్టర్ 3 అండి. మీరు ఒకవేళ చదివితే మరి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ దొరుకుతుంది. మరి మొదటగా మరి నేనేం చెబుతున్నాను ఇక్కడ అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాంజ్ సర్పెంట్కి మరి యేసుక్రీస్తుకి ఏం సంబంధం ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తనో, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడండి, నికోదేమోస్తో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నా అంటే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు అక్కడ పాము కాటు అయినటువంటి వ్యక్తులు ఈ యొక్క బ్రాంజ్ సర్పెంట్ని చేసి ఆ యొక్క పోల్ పైన పెడితే మరి వారు నిదానించి చూసినప్పుడు బ్రతుకుతారు అని దేని గురించి అయితే ఆ స్తంభం మీద పెట్టబడినటువంటి ఇత్తడి సర్పం గురించి మాట్లాడాము, దాని గురించి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది ఆయన మరణం గురించి కూడా చెబుతున్నాడండి. చూడండి, ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క పిక్చరైజేషన్. అందుకోసమనే మరి ఆ యొక్క వారు ఆ యొక్క విజువల్ థింగ్ చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ని అక్కడ నా యొక్క ఛాయ సాదృశ్యంగా చూపించబడింది, అది నేనే నికోదేమస్ అని చెబుతున్నాడండి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఏ విధంగా మరణము పొందబోతున్నాడో కూడా చెబుతున్నాడు. ఇదిగో ఎత్తబడాలి. ఆ విధంగా ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ని స్తంభం మీద ఏ విధంగా ఎత్తారో అదేవిధంగా మనుష్య కుమారుడు ఆ యొక్క సిలువ పైన ఇదిగో
సమస్తమైనటువంటి మన పాపాలను శాపాలను తీసుకొని ఆ యొక్క సిలువ పైన వేలాడుతున్నాడు అని చెబుతున్నాడు. మరి ఇక చూద్దాం మనము. అయితే ఈ విధంగా మరి ఎందుకు బ్రాంజ్ సర్పెంట్, మరి యేసుక్రీస్తుని సర్పంతో పోల్చొచ్చా అని, యేసుక్రీస్తుని సర్పంతో పోల్చొచ్చా అని చాలామంది అడుగుతారు. చూడండి, యేసుక్రీస్తుని సర్పంతో పోల్చడానికి మరి ఆయన మరి దైవమై ఉంటున్నాడు. ఆయనని మనం ఆ విధంగా పోల్చలేము. కానీ యేసుక్రీస్తు మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తులో పాపము లేదు. ఆయన పాపము ఎరగనటువంటి వ్యక్తి. ఆయన శరీరము మరి మనుషుల వంటి శరీరము కాదు. ఆయన దేవుడై ఉండి మానవుల రూపం తీసుకుని వచ్చినటువంటి దేవుడు. కానీ ఆ యొక్క సర్పము ఎందుకు సాదృశ్యంగా ఉంది అని అంటే, ఆ యొక్క సర్పము ద్వారా మోసపోయినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదాము. ఇదిగో ఆ యొక్క సర్పము దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ పాపము నా పాపము, నీ శిక్ష నా శిక్ష, మన యొక్క ఫిల్తీనెస్ కదా, మన యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క పాపాలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి మరి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన మానవుడు కాదండి, యేసుక్రీస్తు దేవుడై ఉండి మానవుడిగా మార్చబడ్డాడు. ఈరోజు ఆయనకు శిక్ష విధించబడలేదు అక్కడ సిలువలో. నీకు నాకు, నీ శిక్షకు నా శిక్షకు, నీ పాపానికి నా పాపానికి ఆయన శరీరంలో శిక్ష విధించబడింది. కాబట్టి మనల్ని చూపిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క సర్పం యొక్క సాదృశ్యము ఆ యొక్క పోల్ పైన నిలబెట్టబడి ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మరి యేసుక్రీస్తును మరి నిదానించి చూచినప్పుడు, మరి వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఇద్దరు సర్పాన్ని మరి నిదానించి వారు చూస్తూ ఉన్నప్పుడు మరి చూడండి, అది వారు అక్కడ బ్రతికెను అని రాయబడి ఉందండి. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే, మరి దేవుని వాక్యము, ఇదిగో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే సిలువను నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు నశించటం దూరం మాట, కానీ నీకేం వస్తుందంటే నిత్య జీవం వస్తుంది. నిత్య జీవానికి మనం అర్హులం. అంటే లాంగ్ లైఫ్ అండి. ఇదిగో ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి మరి మహిమ శరీరాలు ధరించుకున్న దాని తర్వాత కూడా మనము చాలా రోజులు, చాలా సంవత్సరాలు, యుగములు మనము సజీవులంగా దేవుని సన్నిధిలో ఉంటాం. కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరి వాక్యాన్ని చదువుతున్నటువంటి వారు, సిలువ లేని వార్త నీకు నాకు జీవాన్ని ఇవ్వదు. సిలువ లేనటువంటి వార్త, సిలువ లేనటువంటి వాక్యము, యేసుక్రీస్తు సిలువ త్యాగం, ఆ యొక్క రక్తము లేనటువంటి సందేశము నీ జీవితాన్ని తాకలేదు, నీ రోగాన్ని తాకలేదు. నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత కలిగిందండి. ఈరోజు ఆయన స్వస్థత మాత్రమే అని చెప్పటం లేదు, కానీ నీకు రోగ నిరోధక శక్తిని ఇస్తాను అని చెప్పటం లేడు దేవుడు. లేదంటే ఆ బలహీనత నుండి విడిపిస్తానని చెప్పటం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీటన్నిటికంటే ఫార్ అబౌవ్ ఎక్కడున్నాడో తెలుసా, నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్పదైనటువంటి మర్మం. ఇక మనం వెళ్దాం. అక్కడైతే మరి పాము కాటు వలన చనిపోయినటువంటి మనుషులు ఉన్నారు. చూడండి, ఈ లోకంలో సర్పం ఉంది. పాము కాటు అంటే ఏంటంటే ఈవిల్ యాక్షన్స్, అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి మరి చెడుతనంగా అయి ఉండొచ్చు, లేదంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క వక్ర బుద్ధి కావచ్చు, ఈ లోకానికి సంబంధించినటువంటి పాపం అయి ఉండవచ్చు, ఈ లోకానికి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి మరి దురాత్మ శక్తులు అయి ఉండొచ్చు, లేదంటే నీ ద్వారా మరి నీ జీవితంలో ఉన్నటువంటి గొప్ప సమస్య అయి ఉండొచ్చు, లేదంటే నువ్వు ఒక వ్యాలీ గుండా, లేదంటే ఒక లోయ గుండా వెళ్తున్నటువంటి, ఒక భయంకరమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, అవి నీ దగ్గరకు రావు, లేదంటే అవి నిన్ను కరవవు అని చెప్పటం లేడు, కానీ అవి నిన్ను చంపలేవు అని చెబుతున్నాడు. హల్లెలూయా! నిత్య జీవాన్ని ఆయనను చూసినప్పుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారు పాము కరిచినప్పుడు చనిపోయారు, కానీ మరి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నిత్య జీవాన్ని మాత్రం మనకు వరముగా దేవుడు అనుగ్రహించాడండి. మరి ఇది ఎక్కడుంది? ఇదిగో ఈ వాక్యం అయితే ఉంది, కానీ మరి అక్కడైతే మనకు సాదృశ్యంగా నిలబెట్టబడింది. ఇజ్రాయేల్ ప్రజలు చనిపోతున్నారు కదా, మరి అందరూ చనిపోయినట్టు రాయబడింది, కానీ ఇక్కడ నిత్య జీవానికి ఒక ఉదాహరణ ఉందా అని అడుగుతారు. నేను ఈ వాక్యం చెప్పినప్పుడు మరి ప్రశ్న నన్ను అడగడం జరిగిందండి మా యొక్క సంఘంలో కూడా. కాబట్టి ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, యేసుక్రీస్తు ద్వారా నిజముగా మనకు నిత్య జీవము ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సాతాను శక్తుల పైన, ప్రతి రోగం పైన మనకు అధికారం ఉందండి. ఈరోజు మరి దేవుడి యొక్క కృపను ప్రకటించినటువంటి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది ఈరోజు మనం చూడబోతున్నాం. మరి అపోస్తల కార్యము 28వ అధ్యాయానికి వెళదాం. అపోస్తల కార్యము 28వ అధ్యాయం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. మరి అక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గురించి మనము
చదువుకోబోతున్నాం. చూడండి ఆయన ఏం చేస్తున్నాడంటే, మన 28వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పుడు మరి ఆయన ఒక చోటికి వస్తారు. ఆయన పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు, ఖైదీలతో పాటుగా వెళ్తున్నారు, ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నారు. మరి ఒక సైన్యాధిపతి ముందు, ఒక కింగ్ ముందు మరి వారు నిలబడటానికి మరి పాల్తో పాటు ఇంకా కొంతమంది మనుషులను కూడా తీసుకొని వెళ్తున్నారు. అంతలోనే పడవ ప్రయాణంలోనే గొప్పదైనటువంటి అలల ద్వారా ఆ యొక్క ఓడ పగిలిపోవడం జరుగుతుంది. మరి ఆ యొక్క తెడ్లను వాడి వారు ఒడ్డుకు చేరుకుంటారు. ఒడ్డుకు చేరుకున్న దాని తర్వాత ఏం జరిగిందో మనం ఈరోజు ఈ సన్నివేశాన్ని చూడబోతున్నాం. నిత్య జీవం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలా. మరి 28వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటే, వారు ఆ యొక్క ఓడ పగిలిపోయి మరి తప్పించుకొని వచ్చిన దాని తర్వాత చివరికి వారు ఒక ద్వీపానికి చేరుకుంటారు. ఆ ద్వీపము పేరేంటంటే మెలితే. అయితే మరి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నదంటండి. వారు ఆ యొక్క ద్వీపం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క పడవ ద్వారా కొట్టుకుంటూ మరి ఆ యొక్క తెడ్ల ద్వారా మరి కష్టపడి ద్వీపానికి చేరుకున్నారు. ఇంతలో భయంకరమైనటువంటి చలి ఉంది. మరి ఎందుకంటే ఆ యొక్క సరస్సు లేదంటే ఆ సముద్రము మరి ఆ యొక్క వాటర్ గుండా వచ్చారు వాళ్ళు, కాబట్టి మరి భయంకరమైనటువంటి చలి, అరణ్య ప్రదేశం అది. మరి అక్కడ ఏం జరుగుతుందంటే చలి ఉంది, మరి అప్పుడు వర్షము కురియుచూ ఉన్నది, వర్షము కురుస్తూ ఉన్నది. ఇంకా దానిపైనుండి చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఏమైందంటండి, ఒక సర్పం వచ్చింది. చెవి గలవాడు వినుగాక. మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. అందుకనే వాక్యం చదివేటప్పుడు దేవుని ఏమడగాలంటే, మరి ప్రార్థించేటప్పుడు, అయ్యా మాకు జ్ఞానాన్ని ఇవ్వవా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునటానికి, ఈ వాక్యంలో యేసుక్రీస్తుని చూడటానికి, యేసుక్రీస్తు మా కొరకు నిలబెట్టిన ఆశీర్వాదాలను చూడటానికి ఇవ్వమని అడగాల. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మరి ఆ పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు 4వ వచనం, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతనిని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయము అతనిని బ్రతకనియదని తమలో తాము చెప్పుకొనిరి. చూడండి, ఈలోపు పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, యేసుక్రీస్తు మరి అద్భుతములు జరిగిస్తున్నటువంటి వ్యక్తి, అంతలోనే మరి గొప్పదైనటువంటి ఆశ్చర్య కార్యములు మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా జరిగిస్తున్నాడు. అనేక ప్రాంతాలకి సువార్తను ప్రకటించడానికి పౌలు వెళ్తున్నాడు. పౌలు, బర్నబా వెళ్తారు, ఒకసారి పౌలు, సైలస్ వెళ్తారు. మరి ఈ విధంగా అపోస్తలులందరూ, మరి పౌలు అయితే అన్ని జనులకు మరి వెళ్తారు ప్రీచ్ చేయడానికి. మరి ఇక్కడ వచ్చిన దాని తర్వాత వారు ఆ చలిలో ఏం చేస్తున్నారంటే, ఈయన పుల్లలు ఏరుతున్నాడు నిప్పులకి. మన ఊర్లలో అందరికీ తెలుసు కదండి, నిప్పు వేయాలంటే లేదంటే మంట పెట్టాలంటే అన్నీ ఏదో పుల్లలో ఏదో గడ్డే తెచ్చి మనం వేస్తాం, అవునా? వేసినప్పుడు ఏమవుతుందంటే నిప్పు రగులుకుంటుంది, ఆ యొక్క మంటలలో కొంచెం వేడి వస్తుంది కదా, మరి చలికాలం అయితే. ఆ విధంగా ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు, ఆయన ఏం చేస్తారంటే ఆ మోపెడు పుల్లలన్నీ ఏరి తీసుకొని వచ్చి మరి మంట పెడుతుంటే ఆ యొక్క వేడికి ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక సర్పము ఆ యొక్క వేడికి బయటకు వచ్చి ఏం చేసిందంటే, ఇదిగో అపోస్తలుడైన పౌలు యొక్క చేతిని పట్టేసింది ఇట్లా. ఆయన యొక్క పండ్లతో మరి ఆ యొక్క సర్పం ఏం చేసిందంటే పట్టేసింది. మరి అప్పుడు చూసినటువంటి వారందరూ ఏం చూస్తున్నారో తెలుసా, పౌలు చేతిని పట్టుకొని వేలాడుతున్నటువంటి సర్పాన్ని వారు చూస్తూ ఉన్నారు. సర్పం కాటు మరి తప్పించబడిందా అంటే లేదు, సర్పం ఉంది, కష్టం ఉంది ఈ లోకంలో నీకు నింద ఉంది, అవమానం ఉంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనుషులంగా, ఇగో నా జీవితం యొక్క ఆ యొక్క సీక్రెట్ ఏదైతే ఉందో, లేదంటే నా జీవితంలో నేను పొందినటువంటి అవమానం ఏదైతే ఉందో, నా జీవితంలో నేను అనుభవించినటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. కానీ దేవుడు చాలాసార్లు ఏం చేస్తాడంటండి, అది పబ్లిక్ చేస్తాడు. ఎందుకో తెలుసా, ఏ మనుషుల ఎదుటైతే, ఏ సమాజం ఎదుట అయితే నువ్వు అవమానించబడ్డావో, ఆ నిందను అనుభవించావో, అదే అవమానాన్ని నీకు రెండంతల ఘనతగా చేసి, అదే మనుషుల ఎదుట దేవుడు నీ తోడుగా ఉన్నాడని, ఈ దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడని, నువ్వు నమ్మిన విశ్వాసము నిన్ను ఓడిపోనీయలేదని తెలియజెప్పడానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఆ కష్టాన్ని అలో చేస్తాడు. నీ జీవితంలో ఆ యొక్క వ్యాలీ ఎక్స్పీరియన్స్ని నిలబెడతాడు. నీ జీవితంలో ఆ యొక్క మనుషులు అనేటటువంటి మాటలని కొన్నిసార్లు అలో చేస్తాడు. ఎందుకో తెలుసా, దాన్ని విన్నప్పుడు కూడా నువ్వు ఇంకా విశ్వాసాన్ని పట్టుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆ విశ్వాసానికి బహుమానం ఇవ్వడమే కాదు, ఇదిగో ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే గొప్పదైనటువంటి ఘనతను దేవుడు నీకు ఇస్తాడు.
కాబట్టి ఇదిగో మనము విశ్వాసం ఎందు పారిపోవద్దండి. ఇదిగో పాములనే ఉన్నాయి, దేవుడు ఇదిగో కరవకూడదు అని చెప్పలేదు, కరిచింది, కానీ అది ఆ యొక్క పాము కాటు నీ యొక్క జీవితాన్ని అంతం చేయదు. హల్లెలూయా. మరి ఈ విధంగా పౌలు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క పాము కరిచింది, చూడండి పాముని ఇట్లా పట్టుకున్నప్పుడు నిజముగా ఆ యొక్క విషము ఆయన లోపలికి వెళ్ళి ఉంటుంది. చూడండి పౌలు ఏం చేస్తున్నాడంటే కాకి ఇప్పుడు మనమైతే ఒకవేళ పామును చూస్తేనే అక్కడ నుండి పరిగెత్తిపోతాం, కానీ మరి పౌలు అక్కడే ఉన్నాడు. మరి ఆ యొక్క పాము చేయికి పట్టుకుని వేలాడుతూ ఉంటే కూడా మరి మనుషులందరూ చూసేటంతసేపు ఆ యొక్క పౌలు ఏం చేస్తున్నాడంటే దాన్ని చూస్తూనే ఉన్నాడు. నీ కష్టాన్ని నువ్వు అలాగే చూడాలి కొన్నిసార్లు. ఎందుకో తెలుసా, నేను చెప్తాను ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తావు నువ్వు ఆ కష్టాన్ని, నీ అవమానాన్ని కొన్నిసార్లు నువ్వు చూస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, లాస్ట్ మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి పౌలు ఏం చేస్తున్నాడంటే చేతికి పట్టుకుంది, ఆ యొక్క విషము ఆయన లోపలికి వెళ్ళింది. మైట్ బి ఇదిగో ఆయన రక్త నాళాలలోనికి వెళ్ళి ఉంటుంది, ఆయన రక్తంలో కలిసి ఉంటుంది. ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆ వినం అనేది అండి, స్నేక్ది వినము ఎంత షార్ప్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో విత్ ఇన్ సెకండ్స్లో ఆ యొక్క సర్పపు కాటు ద్వారా అందబడినటువంటి ఆ యొక్క విషము వెళ్ళిపోతుంది. మరి పౌలు ఆ విధంగానే నిలబడున్నాడు. చూడండి ఇదిగో ఆ యొక్క నింద వచ్చి నిన్ను పట్టుకుంది అనుకోండి, ఆ కూరలు పట్టుకొని మరి పాము వేలాడుతుంది. ఆ యొక్క నింద వచ్చి నిన్ను పట్టుకుంది, ఆ రోగం వచ్చి నిన్ను పట్టుకుంది, ఇదిగో ఈ కరోనా వ్యాధి వచ్చి నిన్ను పట్టుకుంది, లేదంటే ఏ భయంకరమైనటువంటి వ్యాధి, లేదంటే ఆ యొక్క వ్యభిచారం అనే బంధకం, లేదంటే ఆ యొక్క దొంగతనం అనేటటువంటి బంధకం, లేదంటే ఏదైతే సాతాను వచ్చు ఇదిగో నిన్ను పట్టేసిందో ఇదిగో దానికి నీ మీద అధికారం లేదు, కానీ నీకుంది. ఇదిగో అది పట్టుతున్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ స్టాండింగ్ స్టిల్. ఆయన అలాగే నిలబడి ఉన్నాడు. ఆయన రక్తనాళాల్లోనికి విషం వెళ్ళింది, హీ వాజ్ స్టాండింగ్ స్టిల్. ఆయన రక్తనాళాల్లోనికి విషం వెళ్తున్నప్పుడు హీ వాజ్ స్టాండింగ్ స్టిల్. ఆయన అలా నిలబడి ఉన్నాడు. అది వేలాడుతూ ఉంది. ఇదిగో నీ జీవితానికి ఇదిగో ఆ యొక్క కష్టం ఉన్నప్పుడు అది మనుషులందరూ చూస్తున్నప్పుడు, నీకు కలిగిన అవమానం మనుషులందరూ చూస్తున్నప్పుడు, నీకు కలిగినటువంటి ఆ యొక్క దుఃఖం మనుషులందరి ఎదుట వారందరూ చూస్తున్నప్పుడు, ఇదిగో నీకు కలిగినటువంటి ఆ యొక్క ఏదైతే జీవితంలో భయంకరమైనటువంటి ఒక నింద ఉందో, లేదంటే ఒక అవమానం ఉందో, మనుషులు నేను ఏ విధంగా అయితే చూస్తున్నారో వారందరూ నేను చూస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా, దేవుడు కొన్నిసార్లు ఆ విధంగా మనల్ని పబ్లిక్లో పెట్టి ఆ స్టేజ్ పైన పెట్టి కొన్నిసార్లు దాన్ని అలౌ చేస్తాడు. ఎందుకో తెలుసా, అదే ప్రదేశంలో మనల్ని హెచ్చింపడానికి. ఈరోజు మరి అదిగో ఏ విధంగానైతే పౌలు దాన్ని చూసుకుంటూ నిలబడ్డాడు. మైట్ బి హీ వాజ్ వాచింగ్. ఆ యొక్క స్నేక్ని చూస్తూనే ఉండవచ్చు. ఆ యొక్క పళ్ళు ఏ విధంగా దిగాయి అని చూస్తున్నట్టున్నాడు, లేదంటే ఎంత పెద్దగా ఉంది సర్పము అని చూస్తూ ఉండవచ్చు కదా. ఈరోజు నీ కష్టం ఎంత పెద్దగా ఉంది దాన్ని చూడాలని, ఈరోజు నీ యొక్క నింద ఎంత పెద్దది దాన్ని చూడు. లాస్ట్కి చివరిగా ఏం చేస్తున్నాడో తెలుసా పౌలు, ఒక మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యములు, అపోస్తుల 28వ అధ్యాయము 5వ వచనము, మరి 4వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతని బ్రతకనియదని తమలో తాము చెప్పుకోండి. మనుషులు అనేకమైనటువంటి మాటలు అనుకుంటూ ఉండవచ్చు. నీకు అది జరిగినప్పుడు ఇదిగో ఈమె జీవితం అలాంటిది కాబట్టి మంచిగా జరిగిందని అనుకుంటుండవచ్చు. ఇదిగో నీకు అలా జరిగినప్పుడు ఒక అవమానం, ఒక నింద, ఒక ఉచ్చులో నువ్వు చిక్కుకుపోయి మరి సాతాను వేసినటువంటి బంధకం నువ్వు చిక్కుకుపోయినప్పుడు మనుషులు ఇదిగో ఈ మనిషా, లేదంటే ఇతనా, లేదంటే ఈమె అది జీవితం అట్లాంటి జీవితం అని నీ గురించి మాట్లాడుకుంటూ నువ్వు విని కూడా ఉండవచ్చు. ఇదిగో దేవుడు శిక్షిస్తున్నాడు, బాగా జరిగింది అని అనుకునే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. ఆ విధంగానే పౌలుని అనుకుంటున్నారు, ఈయనేదో ద్రోహం చేసి ఉంటాడు, ఒకవేళ ఈ యొక్క సముద్రం ఆయనని కాపాడినట్టుంది, కానీ ఈ సర్పం ద్వారా మాత్రం న్యాయం మాత్రం వెంటాడుతుంది, అతన్ని చంపేస్తుంది అని అనుకుంటున్నారు. అంతలోనే పౌలు ఏం చేస్తున్నాడంటే పౌలైతే ఆ విష జంతువును ఏం చేశాడండి, అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే వేలాడుతున్నటువంటి సర్పాన్ని, ఆ యొక్క పళ్ళతో పట్టుకొని ఉన్నటువంటి సర్పాన్ని ఏం చేశాడు, జాడించి వేశాడు. ఈరోజు నీ నింద ఉందా, ఇన్ జీసస్ నేమ్, యేసులో నువ్వు ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే, వెన్ యూ స్టాండ్ స్టిల్ యూ విల్ షేక్ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యూ విల్ షేక్ ఇట్ ఆఫ్ యువర్ షేమ్. యూ విల్ షేక్ ఇట్ ఆఫ్ యువర్ షేమ్. ప్రతి అవమానాన్ని నువ్వు జాడించి ఎక్కడ వేస్తావో తెలుసా, ఏ అగ్నిలో అయితే నువ్వు ప్రయాణం చేశావు, ఏ అగ్నిలో అయితే నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు,
ఏ అగ్ని వంటి సమస్యనైతే నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావు, ఏ అగ్ని వంటి ఇదిగో మరణకరమైనటువంటి రోగాన్ని అయితే నువ్వు అనుభవిస్తూ అందులో వెళుతున్నావు, ఇదిగో కిడ్నీ ఫెయిల్యూరా, లేదంటే భయంకరమైన వ్యాధ, లేదంటే గొప్పదైనటువంటి ఒక బంధకమా, ఏదైతే ఉందో నువ్వు ఒకవేళ ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఈ దేవుడు నాకు కావాలని, ఈయన నన్ను కాపాడతాడేమో అని ఒక చిన్న నిరీక్షణ ఈరోజు నీకున్నట్లయితే కూడా you will shake it off, your shame, your bondage, your curse, ఎవ్రీథింగ్. దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా, దాన్ని జాడించి ఆ అగ్నిలో జాడించి వేశాడు. జాడించి వేసిన దాని తర్వాత కూడా ఆయనకు ఏ హాని జరగలేదండి. అది దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవం. ఏ విధంగానైతే మోషే అరణ్యంలో ఆ యొక్క బ్రాంజ్ సర్పెంట్ని ఎత్తాడో, మరి నిజమైనటువంటి మనుష్య కుమారుడు యేసు క్రీస్తు నీ కోసం నా కోసం, ఇదిగో నీ శాపం కోసం నా శాపం కోసం ఆయన సిలువలో వేలాడి మరణించి తిరిగి లేచి పునరుత్థాన శక్తి బలాన్ని నీకు నాకు అనుగ్రహించింది. ఆయనలో ఉన్నటువంటి సమృద్ధి కలిగిన జీవాన్ని, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి కరోనా వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. ఇంతకంటే గొప్ప వైరస్లు ఏం చేసి ఏమి వచ్చినా కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఏ సాతానుడు ఏమీ చేయలేడు. ఏ బంధకం ఇక నిన్ను ఆ యొక్క బంధకంలోనికి లాగదు. యేసులోని ఉంటి విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే కదా. పౌలు దాన్ని పట్టుకున్నప్పుడు ఆయన నిలబడే ఉన్నాడండి. ఈరోజు నీకు కష్టం ఉందా, నిలబడి ఉండు ఆ విశ్వాసంలో. ఈ దేవుడు నన్ను కాపాడతాడు. అయ్యా ఇదిగో నేను కాపాడు, ప్రార్థించు దేవుడికి. ఆయన యొక్క నష్టం నీకు జరుగుతుందా, ఇదిగో ఆయన యొక్క పాము వేలాడుతూనే ఉంది, నీ కష్టం, ఇదిగో సాతానుడు నిన్ను బంధకాలలో ఉంచాడా, లేదంటే నీకు దరిద్రం అనేటటువంటి ఒక కాడి నీకుంది, ఆ దరిద్రంలో ఉన్నావా నువ్వు, ఇదిగో ఒకరోజు ఆ దరిద్రాన్ని నువ్వు జాడించి ఆ యొక్క అగ్నిలో వేసేస్తావు. హల్లెలూయా. నీకున్నటువంటి నింద అవమానం నీ ఒకరోజు యేసు నామములో జాడించి అగ్నిలో పడవేస్తావు నువ్వు. దేవుని బిడ్డల యొక్క అధికారం అండి. అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ నిత్య జీవానికి ఉదాహరణ దేవుడు మనకి ఇక్కడ పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తుని మనము అర్థం చేసుకునడంలో తప్పు చేస్తాం ఎన్నోసార్లు. కాబట్టి ఈరోజు మరి ఏ విధంగానైతే పౌలు జాడించి వేసి ఏ అపాయము లేకుండా ఆయన బయటికి వచ్చాడు, ఏ హాని జరగలేదు. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఏ మనుషులైతే ఆయనను ఏమన్నారో తెలుసా, న్యాయం అతన్ని విడిచిపెట్టడు, ఈయన ద్రోహి అన్నాడో అదే మనుషులు ఇప్పుడేమంటున్నాడో మనం చూద్దాం. నెక్స్ట్ వచనం మనం చూసినట్లయితే మరి 6వ వచనం, వారతనిని చూసి వారతని శరీరం వాచును లేక అతను అకస్మాత్తుగా పడిచొచ్చును అని కనిపెట్టుచుండిని. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి అభిప్రాయము మానుకొని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా. ఇకపై ఏం చేస్తున్నారంటే, ఇదిగో నువ్వు ఆ యొక్క నీకేమీ జరగదు, నువ్వు ఆ యొక్క అగ్నిగుండంలో నడుస్తున్నావు, నువ్వు ఆ నిందలో ఉన్నావు, నువ్వు ఒక అవమానంలో వెళ్తున్నావు, నువ్వు ఒక అగ్ని వంటి గొప్పదైనటువంటి సమస్యలు నువ్వు వెళుతున్నావేమో, నీకేమీ జరగదండి, నీకేమీ జరగదు, నువ్వు అందులో కూడా వెళుతున్నావు అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ యూ, యు ఆర్ గోయింగ్ త్రూ ఇట్. అంతే. నువ్వు అది నీ గురించి కాదు, నువ్వు ఆ యొక్క సమస్య గుండా వెళ్ళాలని ఉంది కాబట్టి నువ్వు అందు నుండి వెళుతున్నావు. అది ఏమి అవమానం ఏమీ కాదు. దేవుడు నిన్ను గొప్పగా నీ యొక్క స్టేజ్ని నీ జీవితంలో గొప్పదానిగా మారుస్తాడు ఆయన. కాబట్టి ఇదిగో ఈ కష్టం గుండా వెళ్తున్నానని సిగ్గుపడకూడదు. ఇదిగో ఇది నేను భరించలేనిదని సూసైడల్ అటెంప్ట్స్ చేసుకోకూడదండి. ఎవరు సూసైడ్ చేసుకోకూడదు. ఈ దేవుడు నిన్ను చూస్తున్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మరణాన్ని పాదాలకు పాదపీఠంగా కలిగిన దేవుడు. నీ జీవితంలో మరణాన్ని రానియడు, ఆయన రోగాన్ని రానియడు. నీ మరణం దూరం మాట కదా. మరణిస్తున్నటువంటి కుటుంబాలలో మరణాలను నేను ఎన్నో విన్నాను ఈ వారం. కాబట్టి మీరు ప్రార్థించాలి, దయచేసి ప్రార్థించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు నమ్మాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ మరణాన్ని ఆ యొక్క అగ్నిలోనికి జాడించి వేస్తాం. ఆ యొక్క రోగాన్ని యేసు నామంలో బంధించి ఆ యొక్క రోగాన్ని సైతం నువ్వు జాడించి అగ్నిలో పడవేసుకొని ఏ హాని జరగకుండా, ఇదిగో మరణాన్ని తాకకుండా నువ్వు బయటకు వచ్చి నిలబడతావు. అప్పుడు ఏ మనుషులైతే నిన్ను అన్నారో ఆ మనుషులు నిన్ను ఏం చేస్తారో తెలుసా, ఈయన దేవత, లేదంటే ఈమె దేవత, ఈమె దేవుని బిడ్డ. ఆ విధంగా జరిగినప్పుడు లోకం ఏం గుర్తుపడుతుందో తెలుసా, నీ విశ్వాసాన్ని చూసి నీవు నమ్మిన దేవుణ్ణి గుర్తుపడుతుంది. మన జీవితం, క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా అండి, భూమి మీద యేసుక్రీస్తును మహిమపరిచే జీవితం, ఆయన నామాన్ని లోకానికి ప్రచురం చేసే జీవితం. ఏ విధంగా ప్రచురం చేస్తావు, నువ్వు జీవిస్తూ ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని నీలో చూపించుకుంటూ ఈ లోకాన్ని సైతం ఇదిగో దేవుని సన్నిధిలోనికి నడిపించే గొప్పదిన సాక్ష్యం నీకు కలిగి ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క జీవితం. కాబట్టి ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలుని నిత్య జీవానికి వారసునిగా మార్చాడు. ఆయనకి ఏ హాని జరగలేదు. మన ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కారాగారంలో ఉన్నప్పుడు లాస్ట్కి చనిపోయాడు కదా. అంటే ఆయన అక్కడ ఏమంటాడో తెలుసా, ఇదిగో నా పరుగు కడ ముట్టించింది అంటాడు ఆయన. నా కొరకు ఇకపై ఆయన తన దేవుడు చూడండి మనకు అధికారం ఇచ్చాడు మన ప్రాణాల మీద. ఎందుకంటే ఆయన ఎట్టివాడు ఈ భూమి మీద, మనం అట్టివారం కాబట్టి.
ఈరోజు అందరం ఎవ్వరూ బాధపడొద్దు. యూ హ్యావ్ టు స్టాండ్ స్టిల్ ఇన్ యువర్ ఫెయిత్. యూ హ్యావ్ టు స్టాండ్ స్టిల్. మీరు నిలబడాలండి. యేసుక్రీస్తులో నిలబడదాం, మనం విశ్వాసంలో నిలబడతాం. ఈ విశ్వాస ప్రయాణంలో మరి భయంకరమైన రోగం మనకు రాదు. దేవుడు నిశ్చయంగా ఆయన పొందిన దెబ్బలను బట్టి మనకు స్వస్థత కలిగింది. బట్ స్టిల్ మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను చూస్తూ అలా విధంగా నిలబడాలి. ఈ దేవుడు నన్ను విడిపిస్తాడు. ఒకరోజు నీకు ఎంత సామర్థ్యం అంటే ఆ యొక్క సమస్యను అధిగమించే సామర్థ్యంలోనికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఈరోజు ఆ యొక్క ప్రతి సమస్యని అగ్నిలో జాడించి వేద్దాం. మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మరి ఒక మాట నాతో మాట్లాడాలా. ఈరోజు నీ సమస్య ఏదైతే ఉందో, ఈరోజు దరిద్రం ఉందేమో నీ కుటుంబంలో, లేదంటే మరి నీకు ఆ యొక్క వ్యభిచారం అనే బంధకములు నీవు పట్టేసి ఉన్నాయేమో, లేదంటే దొంగతనాలలోనూ ఉన్నావని, లేదంటే చెప్పుకోలేనటువంటి ఒక పాపంలో నువ్వు ఉన్నావేమో, లేదంటే ఒక వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో, లేదంటే నింద వచ్చేసిందేమో, లేదంటే నీ కుటుంబము, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో మరి గొప్పదైనటువంటి సమస్యలు నీకున్నాయేమో, ఈరోజు వాటన్నిటినీ ఇదిగో నాతో కలిసి నజరేయుడైన యేసు నామములో నా సమస్య, నీ సమస్య ఏదైతే అది, ఈరోజు నా సమస్య ఇదిగో ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే, ఈరోజు నీ సమస్య దరిద్రం అయితే, ఈరోజు నీ సమస్య సమాధానం లేనటువంటి జీవితం అయితే, ఈరోజు నీ సమస్య నీ పిల్లల బ్రతుకైతే, ఈరోజు నీ సమస్య గొప్పదైనటువంటి ఆ యొక్క రోగం అయితే, క్యాన్సర్ అయితే, ఆ యొక్క కిడ్నీ ప్రాబ్లం అయితే, ఆ లంగ్స్ ప్రాబ్లం అయితే, కరోనా అయితే, ఏదైనప్పటికీనండి, దీని తర్వాత ఇంకేదొచ్చినా సరే యేసు నామములో దీన్ని నేను, ప్రతి సమస్యను నేను ఇదిగో అగ్నిలో జాడించి వేస్తున్నాను ఇన్ జీసస్ నేమ్ అని పలకండి. హల్లెలూయా. ఇదిగో దేవుడు ఇప్పుడే ఆయన యొక్క శక్తి ద్వారా మిమ్మల్ని విడిపించాడు. బిలీవ్, ట్రస్టింగ్ ఈజ్ రియల్. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారండి. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తాం. మరి ఎవరెవరైతే ఇంకా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించలేదో, యేసుక్రీస్తును మరి ఎవరైతే నమ్మలేదో వారందరికీ మరొక అవకాశం అండి. మరి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క వ్యాధి నుండి, ఈ లోకంలో ఉన్న చీకటి నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాల నుండి, ఆ యొక్క బంధకాల నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనను నువ్వు నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఇదిగో యేసయ్యా, నా హృదయంలోనికి రా, నేను నీ కుమార్తెగా ఉంటాను, నేను నీ కుమారుడిగా ఉంటానయ్యా. ఇదిగో మీరు నాకు దైవంగా ఉంటుంటే, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారుణ్ణయ్యా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి అని మీరు ప్రార్థిస్తే మాత్రం ఇప్పుడే ఆ యొక్క అద్భుతం మీ జీవితంలో మీరు కూడా చూస్తారు. మనందరూ తలలు వంచినట్లయితే, మరి ఎక్కడెక్కడైతే బలహీనత ఉందో మీరు చేతులు ఉంచుకున్నట్లయితే ఇప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను, విశ్వసిస్తుంటున్నాను. అద్భుతములు, ఎక్స్పెక్ట్ మిరకల్స్ ఫ్రమ్ గాడ్. ఇదిగో అండి, అద్భుతములను మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇదిగో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అద్భుతములు జరిగించబోతున్నాడు దేవుడు. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో చూడండి, ఈ యొక్క ఫెమైన్ సీజన్లో మనందరినీ దేవుడు పోషిస్తాడు. మీ అందరినీ పోషిస్తాడండి. మీరు జీతం లేకపోయినా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఏలియాను పోషించిన దేవుడు, ఆ యొక్క విధవరాల్ని పోషించిన దేవుడు, నిన్ను నన్ను పోషించడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక మాట ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్, మైటీ హోలీ స్పిరిట్, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రభువా, ఇదిగో తండ్రి ఆ యొక్క నిందను యేసు నామములో ప్రభు మేమందరం ప్రతి సమస్యని, మా జీవితాలలో ప్రతి సమస్యని ఇదిగో జాడించి అగ్నిలోనికి వేస్తున్నాం ఇన్ జీసస్ నేమ్. ప్రభు, ఆనాడు పౌలుడు నువ్వు ఏ విధంగా కాపాడావో అయ్యా, నీ యొక్క అపోస్తలుడుగా నువ్వు ఏ విధంగా నిలబెట్టావు, ఆయన ద్వారా అద్భుతములు ఏ విధంగా జరిగించారు అయ్యా. ఇదిగో ప్రభు, మోషే సర్పమును అరణ్యంలో ఎత్తినట్టు నా తండ్రి ఈరోజు ప్రభు ఇదిగో మనుష్య కుమారుడు ఆ విధంగా ఎత్తబడవలను సిలువలో, ఇదిగో అందువలన ఇదిగో ఎవరు నశింపక నిత్య జీవం పొందుకుంటారని నీ వాక్యంలో రాయబడింది. లార్డ్ జీసస్, ఇదిగో ప్రభు, ఇదిగో ఈ వాగ్దానమును నేను నిత్య జీవాన్ని ప్రతి ఒక్క చూస్తున్న బిడ్డకి ప్రవచిస్తున్నాను. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామములో ప్రవచిస్తున్నాను. చూస్తున్న ప్రతి విశ్వాసికి యేసు నామములో ప్రవచిస్తున్నాను నిత్య జీవముని. హల్లెలూయా లార్డ్ ఫాదర్, ఇదిగో ప్రభువా, వారసత్వం ప్రభువా, వారసత్వముని, నిత్య జీవాన్ని వారసత్వంగా మీరు అనుగ్రహించిన దేవుడు ఫాదర్ గాడ్, వారందరినీ రక్షించమని, వారందరినీ మీరు కృప చూపించమని, వారందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వారు చేతులు ఉంచుకున్నారో ప్రతి బలహీనత నుండి ఇప్పుడే విడుదల పొందమని ఆజ్ఞాపిస్తున్నాను నేను జీసస్నే. ప్రతి విధమైన కరోనా వైరస్ బ్యాక్టీరియా ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ యేసు నామములో ఇప్పుడే ప్రభువా వేరుతో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. ఐ ప్లక్ ఇట్ అవుట్ ఇన్ జీసస్ మైటీ పవర్ఫుల్ నేమ్. ఐ ప్లాంట్ ఇట్ ఇన్ ద సీన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు నామములో ప్రభువా విడుదలని ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ
హోలీ స్పిరిట్ గాడ్. లార్డ్, ఐ సరెండర్ యువర్ పీపుల్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా, నీ బిడ్డలు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. అద్భుతములు మీరు జరిగించండి. కరువులో మీరు వారిని పోషించండి. సప్లై ఫ్రమ్ హెవెన్ ఇన్ జీసస్ నేమ్. పరలోక సంబంధమైన ప్రతి మంచి ఆశీర్వాదముని ప్రభా, ద్వితీయోపదేశకాండం 28లో ఉన్నటువంటి ప్రతి మంచి ఆశీర్వాదాన్ని ఆమేన్ అంటుండగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలను ప్రవచిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రభా, తల మొదలుకొని అరికాలు వరకున్న ప్రతి బలహీనత ప్రభా, ప్రతి బలహీనత, చిన్న సమస్య ప్రభా, పెద్ద సమస్య, పెద్ద రోగం ప్రభా, భయంకరమైనటువంటి స్థితి, బంధకాలు ప్రభా, ఇదిగో యవనస్తులనైనా ప్రతి అడిక్షన్ ఫాదర్ గాడ్, బీ thou loosed in Jesus mighty powerful name. Thank you Holy Spirit Father. I surrender your people into your hands in Jesus mighty powerful name. I pray. Amen. 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 Hallelujah. Thank you Jesus. మరి మీరందరూ ఆశీర్వదించబడ్డారని మరి విశ్వసిస్తూ ఉంటున్నానండి. మరి దయచేసి మీ జీవితాలలో ఏది జరిగినప్పటికీ దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఆ యొక్క మెయిల్ ఐడి మేము ఇస్తున్నాము. సో ఇన్ఫార్మస్ మరి యొక్క సాక్ష్యాలు, మీ యొక్క సాక్ష్యం ఎంతోమందికి గొప్పదైనటువంటి మరి హెల్ప్ఫుల్గా ఉంటుందని, ఎంతోమంది విశ్వసించడానికి మరి వారికి ఒక ఆధారంగా ఉంటుంది. కాబట్టి మరి మీ యొక్క సాక్ష్యాలు నాకు పంపించవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ అగైన్.